సో అక్కడ ఏమైనా స్టెరాయిడ్లు ఏమైనా దానికి ఏం యూజ్ చేయరు. ఆఫ్టర్ మదర్స్ మిల్క్ the purest form of food is only egg, and we should not be called as egg and chicken industry. మనం ప్రోటీన్ ఇండస్ట్రీ, మనం ప్రోటీన్ ఇస్తున్నాం. ఒక టెంపుల్ ఎట్లా మెయింటైన్ చేస్తారు మనము, అట్లనే పోల్ట్రీ ఫార్మర్స్ కూడా పోల్ట్రీ ఫార్మ్ మెయింటైన్ చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ సతీష్. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజుల్లో వ్యవసాయం అనుబంధంగా కూడా పౌల్ట్రీ ఇండస్ట్రీ కూడా దానికి సమాంతరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మేజర్గా పౌల్ట్రీలో ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి? సో దీని పౌల్ట్రీలో కొత్త రైతులకు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రైతులకు పౌల్ట్రీలో వస్తున్నటువంటి టెక్నాలజీ ఎట్లా ఉంది? సో ఓవరాల్గా పౌల్ట్రీలో ఫీడ్ ఖర్చులు కావచ్చు, అలాగే కొత్త టెక్నాలజీ కావచ్చు, పౌల్ట్రీలో కంప్లీట్గా వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఒక హైదరాబాద్లో ఎగ్జిబిషన్ కూడా నడుస్తుంది. సో దీనికి సంబంధించి ఇట్లాంటి ఈ ఎక్స్పోకి సంబంధించిన వివరాలు తెలియడంతో పాటు పౌల్ట్రీలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, అంటే కొత్తగా ఎవరైనా ఫార్మర్ పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, లేయర్ ఫామ్ కావచ్చు, బాయిలర్ ఫామ్ కావచ్చు, ఇట్లాంటి ఫామ్లు ఏమైనా ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కూడా ఎట్లాంటి ఉంది, ఎట్లాంటి మార్కెట్ అవకాశాలు ఉన్నాయి? సో ఓవరాల్గా ఇట్లాంటి పౌల్ట్రీకి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ విషయానికి సంబంధించి వివరించడానికి పౌల్ట్రీ ఇండియా ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ బయాస్ గారు వారితో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక ఫామ్ దగ్గర అవుతున్నాం. సో సార్ తోటి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సతీష్ రెడ్డి గారు. సో చెప్పండి సార్, మేజర్గా పౌల్ట్రీకి ఎట్లాంటి స్కోప్ ఉంది? సో వ్యవసాయానికి సమాంతరంగా కూడా పౌల్ట్రీ అయితే కనిపిస్తుంది. సో పౌల్ట్రీలో కొత్తగా రైతులకు కావచ్చు, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఫార్మర్స్కి పౌల్ట్రీ ఒక ఛాలెంజ్ లాగా కనిపిస్తుంది. చాలా వరకు కొత్త రోగాలు వస్తున్నాయి. సో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఫార్మర్స్ చాలా వరకు గతంలో చూసినాం మనం, అయితే బర్డ్ ఫ్లూ అంటే డిజీజులు వచ్చి కూడా చాలా వరకు ఫార్మ్స్ అయితే పోయినాయి. సో ఓవరాల్గా పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎట్లా ఉంది, ఏం చెప్పొచ్చు? సతీష్ గారు, టుడే మై సెల్ఫ్ యాజ్ యూ ఇంట్రడ్యూస్డ్, నా పేరు ఉదయ్ సింగ్ బయాస్. ఓకే, నేను ప్రెసిడెంట్ పోల్ట్రీ ఇండియా. అంటే పోల్ట్రీ ఒక టైంలో కంబైన్డ్ ఆంధ్రాలో నంబర్ 1 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవాళ డేట్లో మనం థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, దెన్ తెలంగాణ. ఓకే, అండ్ మన దగ్గర ఇవాళ డేట్లో పోల్ట్రీ 8 to 9% యాన్యువలీ గ్రోత్ ఉన్నది, ఎగ్ లో, చికెన్ లో. సో దాన్ని బట్టి మనం సెకండ్ లార్జెస్ట్ ఎగ్ ప్రొడ్యూసర్స్ ఇవాళ డేట్ లో, అండ్ ఫోర్త్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది చికెన్ ఇండస్ట్రీ. మన ప్రాక్టీసెస్, పోల్ట్రీ ప్రాక్టీసెస్ ఆర్ ది అల్టిమేట్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ టుడే. ఎందుకంటే మన పోల్ట్రీ ఫార్మర్స్ తెలంగాణలో చాలా స్పష్టమైన ప్రాపర్ ఫీడింగ్ సిస్టమ్, ప్రాపర్ టెక్నాలజీ వాడుకొని ఒక 500 ఫార్మర్ ఇవాళ 5 లక్షల ఫార్మర్ అయినాడు. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ పట్టి, వాళ్ళ ఎఫర్ట్స్, హార్డ్ వర్క్ పెట్టి, వాళ్ళు యూజ్ చేసిన విధానాలు చూసుకొని వాళ్ళు సమానంగా ఇయర్ వైజ్ డెవలప్మెంట్ అవుతున్నారు. దాన్ని బట్టి ఇవాళ డేట్లో తెలంగాణ అండ్ ఇండియా బీయింగ్ ద టాప్ నాచ్ టుడే ఇన్ ది పోల్ట్రీ ఇండస్ట్రీ. సో టుడే మేము ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, మన పోల్ట్రీ ఫామ్లో పోల్ట్రీ ఫార్మర్స్ ఇప్పుడు మనం వచ్చిన ఒక పౌల్ట్రీ ఫామ్లో ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంత మంచి ఎన్వైరన్మెంట్ ఉన్నది, ప్రాపర్ శానిటైజేషన్. మనం వచ్చిన టైం కూడా మనకి ప్రాపర్ బయోసెక్యూరిటీ మెజర్స్ తోనే వచ్చినాము. అంటే ఒక టెంపుల్ ఎట్లా మెయింటైన్ చేస్తారు మనము, అట్లనే పోల్ట్రీ ఫార్మర్స్ కూడా పోల్ట్రీ ఫార్మ్ మెయింటైన్ చేస్తారు. సో ఐ కెన్ కంపేర్ దానికి మన టెంపుల్ తోని. సో ఇప్పటి మన టెక్నాలజీ, మన ఫీడ్ ఏం వాడుకోవాలా, ఇంత పెద్ద స్కేల్ పోల్ట్రీ ఫామ్ లో దీనికి వాటరింగ్ సిస్టమ్ ఎట్లా వాడుకోవాలా, వాటర్ లో కావాల్సిన కాల్షియం ఎంత కావాలా, కావాల్సిన ఫీడ్ లో ఎంత మనకి ఎంజైమ్స్ కావాలా, ఇదంతా మీకు ఒక్కటే దగ్గర అర్థమవుతుంది. పోల్ట్రీ ఫామ్ నడిపిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు పౌల్ట్రీ ఫామ్ నడిపించాలంటే దానికి కరెక్ట్ ఎగ్జిబిషన్స్ కి పోవాలా, కరెక్ట్ ప్లేసెస్ పోయి మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఎక్కడైనా పోల్ట్రీ ఫామ్ కి పోవాలంటే ఏ పోల్ట్రీ ఫార్మర్ అలౌ చేయొచ్చు, ఎందుకంటే బయోసెక్యూరిటీ ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే డిజీజ్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ తోని చాలా కష్టాలతోని ఫార్మర్ మన ఇంటి దాకా టేబుల్ మీద గుడ్డు వచ్చిన దాకా మీరు చూస్తే వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడతారు, మీరే రియలైజ్ చేస్తారు ఇది పౌల్ట్రీ ఫార్మింగ్ ఇంత డిఫికల్ట్. ఆ పద్ధతికి మీరు మెయింటైన్ చేయాలంటే ఇవాళ డేట్లో యూ హ్యావ్ టు ఫాలో ప్రొసీజర్స్. అయితే ఇక్కడ జనరల్గా మనం కొద్ది రోజుల కింద కూడా చూసినాం, ఏమైతుందంటే ఫార్మర్ పెంచేటోళ్ళకి కంటే మధ్యలో ఉన్న చికెన్ షాపులకు కావచ్చు, లేకపోతే మధ్యలో ఉండే ట్రేడర్స్కి బాగా బెనిఫిట్ అవుతుందని చెప్పి కూడా చాలామంది ఫార్మర్స్, కొంతమంది అంటే అక్కడక్కడ మనం చూస్తున్నాం, వింటున్నాం. సో వర్కౌట్ అవుతుంది అని చెప్పి కూడా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? సార్, ఇది క్వశ్చన్ నేను చాలా సార్ బీన్ ఆస్డ్. దానికి ఒక్కటే సమాధానం చెప్తాను, ఏ బిజినెస్ లో కూడా నష్టం ఉండదండి. ఓకే, బిజినెస్ మన ప్యాషన్ తోని చేయాలా. ప్యాషన్ తోని చేస్తే, ఇప్పుడు నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పినాను, 500 బర్డ్ ఫార్మర్ ఇవాళ 5 లక్షల ఫార్మర్ అయినాడు. ఎందుకనేందండి, దాంతో వేరే ఫార్మర్స్ కూడా దే మైట్ హావ్ గాన్ అప్ ఆర్ గాన్ డౌన్, అంటే వాళ్ళు ఫెయిల్ కూడా అవ్వచ్చు. ప్రొసీజర్స్ ఎవరు క్షమాతోని చేస్తారు, వాళ్ళకి దేవుడు కూడా కనిపిస్తాడు వచ్చి. సో అప్పటి పోల్ట్రీ ఫార్మింగ్ కూడా ఉన్నది. మీరు పోల్ట్రీ ఫార్మింగ్ చక్కగా ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తే మీకు ఏం నష్టాలు లేదు. ఈ బ్లేమ్ గేమ్
అంతే. ఇస్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఎందుకంటే మన బీవీరావు గారు, మా పద్మశ్రీ బీవీరావు గారు, వెంకటేశ్వర హ్యాచరీస్ చైర్మన్ ఒక టైంలో, ఇప్పుడు లేరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పద్మశ్రీతోని వాళ్ళకి సన్మానం చేసినారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు ఏం చెప్పినారు, మన గుడ్డు మన రేట్. అంత పెద్ద పాయింట్ ఉంటే మీ గుడ్డుకి మీకు రేట్ వస్తుంది. దాన్ని బట్టి మీరు ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తే డెఫినెట్ గా దాంట్లో ప్రాఫిట్ ఉన్నది. ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ ఎగ్ ప్రొడ్యూసర్స్ అయినా మనం వరల్డ్ లో, వై ఫోర్త్ లార్జెస్ట్ చికెన్? ఇఫ్ యువర్ అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే మనం అంత దాకా పోతామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ కామన్ సెన్స్ గా మాట్లాడతాం. సో ఫెయిలియర్స్ ఉంటది, నేను చెప్తలేను ఫెయిలియర్ కారు. ఫెయిలియర్స్ ఎందుకు అవుతుంది? ప్రొసీజర్స్ లేకుండా అవుతుంది. ఓకే. ప్రొసీజర్ చేసిన వాళ్ళు చాలా పెద్ద ఫార్మర్స్ అయినారు, చాలా మంచి ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు ఇండస్ట్రీకి. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వీ షుడ్ నాట్ బి కాల్డ్ యాజ్ ఎగ్ అండ్ చికెన్ ఇండస్ట్రీ. మనం ప్రోటీన్ ఇండస్ట్రీ, మనం ప్రోటీన్ ఇస్తున్నాం. ఓకే. దట్ ఈస్ వాట్ షుడ్ బి ద కాన్సెప్ట్ టుడే. అందరికి అది కాన్సెప్ట్ అవ్వాలా. మీరు ఏం తీసుకుంటారంటే ప్రోటీన్ తీసుకుంటారని చెప్పాలా. గుడ్డు తీసుకుంటే అది లాభం లేదు చెప్పి వాళ్ళ ప్రోటీన్ మన టేబుల్ కి వస్తుందంటే 4 to 6 grams ఆఫ్ ఎగ్ కంటైన్స్ సో మచ్ ఆఫ్ ప్రోటీన్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇవాళ మనం ఏజ్ పట్టి చూస్తే మన దగ్గర అంత డైట్ కెపాసిటీ లేదు, మొత్తం కార్బోహైడ్రేట్స్ తింటున్నాం, రైస్, వీట్. మనం ప్రోటీన్ తీసుకోవాలంటే చికెన్ అండ్ ఎగ్ అండ్ వేరియస్ అదర్ థింగ్స్ ఆర్ దేర్. బట్ ఆఫ్టర్ మదర్స్ మిల్క్ the purest form of food is only egg today. సో ఎగ్ అని అన్నారు కాబట్టి, సో ప్యూరెస్ట్ అని అన్నారు కాబట్టి దీంట్లో కూడా కొంచెం సందిగ్ధం ఉంది, లేకపోతే కొంచెం మిత్తా ఏమని అనొచ్చు. సో దీంట్లో పౌల్ట్రీలో ఎగ్ రెడీ కావడానికి కావచ్చు, లేకపోతే చికెన్ మీట్ రెడీ కావడానికి కావచ్చు, ఇంత షార్ట్ టైం ఎందుకు? దీంట్లో ఏముంటుంది అసలు? ఫీడ్లో ఏముంటుంది? ఇంత షార్ట్ టైంలో ఎందుకు గ్రో అవుతున్నాయి అని ఒక ప్రస్తుతం there are two things. మనం ఎగ్ గురించి మాట్లాడుతున్నాం, చికెన్ గురించి మాట్లాడుతున్నాం. సో లెట్ మీ ఆన్సర్ యువర్ క్వశ్చన్, వై సో మచ్ అంటే ఇంత ఫాస్ట్ గ్రోత్? ఫాస్ట్ గ్రోత్ జెనెటికల్ గ్రోత్ ఉన్నది. అది జెనెటిక్స్ లో టెక్నాలజీ ఎంత పెంచుకుంటుందంటే దాన్ని బట్టి బర్డ్ వెయిట్ అంత ఫాస్ట్ వస్తుంది, దాన్ని బట్టి ఫీడ్ టెక్నాలజీ, దాన్ని బట్టి ఇవాళ మనం ఒక యంగ్స్టర్ జిమ్ పోతాడు, జిమ్ పోయి వర్కౌట్ చేస్తాడు, ఆయన వర్కౌట్ బట్టి ఆయన డైట్ ప్లాన్ ఉంటది. ఆ డైట్ ప్లాన్ తోనే ఆయన మజిల్ గ్రోత్ అవుతుంది. మీరు ఉట్టిగే కార్బోహైడ్రేట్ తిని మీరు గ్రోత్ తీసుకోనికి రాదు. సో ఆ బట్టి సేమ్ వే ప్రోటీన్ చికెన్ ఆల్సో ఇస్ ద సేమ్ వే. ప్రాపర్ దానికి జెనెటిక్స్ డెవలప్మెంట్ అయింది, ప్రాపర్ ఫీడ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి ఆ బర్డ్ వెయిట్ వస్తుంది. అండ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఇట్ ఈస్ అ ప్రాపర్ ప్రొసీజర్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి వస్తుంది అది, లేదంటే ఉట్టిగే దానికి గవర్నమెంట్ విల్ నాట్ అలౌ దాట్. సో అదంతా మిస్కమ్యూనికేషన్ వయా సోషల్ మీడియా, మీ ఛానల్ వల్ల, మీరు అగ్రికల్చర్ ఛానల్స్, మీరు దానికి పర్సనల్ గా మీరు ఫార్మ్స్ కి వచ్చి చూడండి ఎంత న్యూట్రిషన్ ఫీడ్ ఇస్తారు బర్డ్ కి. దాంట్లో మేజ్ ఉంటది, సోయా ఉంటది, రైస్ ఉంటది, ఎంత మంచి ఫుడ్ బర్డ్ కి ఇస్తాము. దానికి అవుట్పుట్ మనకి ఎగ్ ఆర్ చికెన్ ద్వారా మనకు వస్తుంది ఇంటికి. దాంతో పాటు వ్యాక్సిన్ కూడా ఇస్తారు కదా అంటే? వ్యాక్సిన్ ఇస్ అంటే ఇంజెక్షన్లు ఇస్తారు అంటే, వ్యాక్సిన్ అంటే అది ప్రివెన్షన్ కావచ్చు, ఇంజెక్షన్ ఇస్తారు. ఇంజెక్షన్ దేనికి ఇస్తారు? ఫస్ట్ డే లో. అదే ప్రాబ్లం. ఇప్పుడు ఇంజెక్షన్ ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు మనం కూడా పుట్టితే మనకు పోలియో వ్యాక్సినేషన్ ఇస్తారు, అట్లనే సేమ్ బర్డ్ కూడా Day 1 వ్యాక్సినేషన్ ఇస్తారు. ఎందుకంటే నార్మల్ డిజీజెస్ కి బర్డ్ కి ఇమ్యూన్ ఉండాలని. సో దట్ ఈస్ కాల్డ్ వ్యాక్సినేషన్, నాట్ దట్ బర్డ్. ఇప్పుడు ఈ బర్డ్ ఉన్నది, ఇక్కడైనా బర్డ్ కి, ఇంత బర్డ్ కి 25,000 బర్డ్ కి వ్యాక్సినేషన్ ఎట్లా ఇస్తారు? అది కూడా అంత పెద్ద బర్డ్ కి 1.4 kg 1.8 kg. ఆ చిన్న బర్డ్ లో వన్ డే ఓల్డ్ బేబీ ఉంటే దానికి ఇంజెక్షన్ ఇస్తారు. అది ఫాస్ట్ ఉంటది మూవ్మెంట్, స్ప్రే టెక్నాలజీ ఉంటది, ఇంజెక్షన్ టెక్నాలజీ ఉంటది. దట్ ఈస్ వ్యాక్సినేషన్. దట్ ఈస్ గివెన్ అట్ ద టైమ్ ఆఫ్ ది బర్త్, ఆఫ్టర్ బర్త్. ప్రివెన్షన్ లాగా దట్ ఈస్ కాల్డ్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ కి వేరే లాగా మీరు చూపిస్తే అది రాంగ్. సో మీ ఛానల్స్ వల్ల, బికాస్ వీఆర్ ఆల్ యంగ్స్టర్స్, మనం చూస్తున్నాము, మనం ఉట్టిగే సో దీనిపైన అవేర్ కావాలని చెప్పి ఇది అడుగుతున్నాను నేను. పర్ఫెక్ట్. సో ఐ థింక్ అది క్లియర్ అయింది మీకు పాయింట్. సో అక్కడ ఏమైనా స్టెరాయిడ్లు ఏమైనా దానికి ఏం యూజ్ చేయరు. వీ విల్ కాల్ అపాన్ ఎనీబడి, ఎవరైనా ఈ మాట ఛాలెంజ్ చేస్తున్నారంటే వీఆర్ ఓపెన్ టు టేక్ దెమ్ టు అ పౌల్ట్రీ ఫార్మ్. చూపిస్తాం కూడా, వాళ్ళకి చూపియమని చెప్తున్నాం మేము ఎక్కడైనా ఇట్లా ప్రాక్టీసెస్ అడాప్ట్ అవుతున్నారని. రాదర్ దీస్ పీపుల్ ఆర్ దే ఆర్ నాట్ కరెక్ట్ పీపుల్. మన ఇండియన్ కంట్రీ, మన కంట్రీకి వాళ్ళు చాలా నష్టం చేస్తున్నారు. ఎందుకంటే దాని వల్ల వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా ఉన్నారని, దాని వల్ల మొత్తం ప్రపంచంలో నెగటివ్ చేసిన వల్ల మన ఇండియన్ యూత్ కి ఆ ప్రోటీన్ డిఫిషియన్సీ వాళ్ళు ఒక బాధ్యదారు ఉంటారు. మనం మంచి ఫుడ్ కి ప్రాక్టీసెస్ చేయాలా. ఇక్కడ వాళ్ళు ఎంత చేసే ప్రచారం అంతా కూడా అంత ఆశలు ఉంటుంది అంటారు. లేదంటే మనం ఇప్పుడు మన చిల్డ్రన్ ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మనం ఇట్లా వింటే మాకు పోల్ట్రీలో ఉన్నామని మాకు తెలుసు, మా పిల్లలు డైలీ 3 to 4 eggs తింటారు ఇవాళ డేట్. దట్ ఈస్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ద. ఇప్పుడు వేరే వాళ్ళు దానికి నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తారు,
లేదని చెప్తారు. సో ఎవరి వల్ల అవుతుంది అది? తప్పు ప్రచారం చేసిన ప్రొపగండా చేసిన వల్ల దానికి మనం కటేల్ చేయాలా. సో ఐఎమ్ షూర్ ద యూత్ టుడే ఇస్ వెరీ స్మార్ట్, దే అండర్స్టాండ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే. సో జనరల్గా ఒక ఫార్మర్ సో పౌల్ట్రీ వైపు వెళ్ళాలా, లేయర్ వైపు వెళ్ళాలా, ఏది వెళ్తే ఎంత ఎక్కువ ఖర్చు అవుతుండొచ్చు? సో మీరు చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి మీరు రైట్ పర్సన్ కాబట్టి అడుగుతున్నాను నేను. ఇప్పుడు లేయర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ బిజినెస్ సార్. లేయర్ లో ఏంటంటే దాదాపు 72 రౌండ్ ద ఇయర్ మీకు 14-15 వీక్స్ దాకా బర్డ్ కి గ్రోత్ తీయాలా. రిటర్న్స్ చాలా స్లో ఉంటది బట్ కాన్స్టెంట్ ఉంటది, మీకు రెగ్యులర్ గా ఉంటది. సో ఆ బట్టి మార్కెట్ కండిషన్స్ బట్టి రేట్ వాల్యూ, గుడ్ ప్రైజింగ్ అంతా ఉంటది. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ బిజినెస్ లేయర్ సెక్టర్. అండ్ బ్రాయిలర్ సెక్టర్ ఇస్ ఈక్వల్లీ స్ట్రాంగ్. అంటే ఇప్పుడు మోస్ట్లీ ఇంటిగ్రేటర్స్ వచ్చేస్తున్నారు, కంపెనీ వాళ్ళే బర్డ్ ఇస్తున్నారు, కంపెనీ వాళ్ళే ఎక్విప్మెంట్ ఇస్తున్నారు. ఆ బట్టి మనం బర్డ్ కి డెవలప్ చేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తే, అంటే అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఒక చిన్న విలేజ్ లో ఒక ఫ్యామిలీ పెట్టుకోవాలంటే ఒక షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటే వాళ్ళకి మంచిగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు మంచి ప్రాక్టీసెస్ నేర్చుకోవచ్చు, మన ఇంటికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. సో దానికి పట్టి వాళ్ళు కూడా ఎట్లా స్ట్రాంగ్ అయ్యి అర్థం చేసుకుని వేరే ఫార్మ్స్ పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో అగ్రికల్చర్ బీయింగ్ ద సెకండ్ మన జీడిపి కి చాలా దాకా రిటర్న్స్ ఉన్నదంటే పోల్ట్రీ వల్ల, అగ్రికల్చర్ వల్ల ఉన్నది. సో అగ్రికల్చర్ కి రైతులకి అండర్ ఎస్టిమేట్ చేయవద్దు. పెద్దగా మనం ఐటీ చెప్తాము, బట్ పోల్ట్రీ అగ్రికల్చర్ వాళ్ళు మన అన్నదాత, దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా మనం. ఎందుకంటే మనం ఇవాళ తింటున్నాం అంటే ఐటీ వల్ల డెఫినెట్ గా మన ఫ్యూచర్ ఉన్నది, అది వేరే లైన్ లో. బట్ ఫుడ్ మనకు ఫస్ట్ ఉంటే, మన కడుపు నిండితే మనం బయట పోయి పని చేసుకొస్తాం. దట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్ సార్. అయితే ఇప్పుడు మీరు రెండు సేమ్ అని అంటున్నారు, బట్ కాకపోతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తే లేయర్ కి కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ అయ్యేటట్టు కనిపిస్తుంది. అవును. సో ఒక ఫార్మర్ ఎవరైనా కొత్తగా ఇట్లా లేయర్ ఫార్మ్ ఏర్పాటు చేసుకోవాలని అంటే చాలా సంవత్సరాల నుంచి ఒక ఆలోచన ఉండి చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఎట్లా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు సార్, ఇప్పుడు చిన్న స్కేల్లో కూడా చేయాలంటే ఒక 5,000 దాకా లేయర్ ఫార్మ్ పెట్టుకుంటే ఫార్మింగ్ స్టార్ట్ చేసుకోండి. ఇవాళ దాకా 1,200 to 1,400, 1,500 రూపీస్ పర్ బర్డ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ల్యాండ్ ఎడిసేసి. సో దాన్ని బట్టి చిన్న స్కేల్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసి ఫార్మింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేయర్ బ్రాయిలర్ కూడా 10,000, 15,000 కెపాసిటీకి. ఎందుకంటే అక్కడ ఫార్మర్ కి ఎక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నది, ఒక షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకుని బ్రాయిలర్ ఫార్మింగ్ చేసుకుంటే అక్కడ ఏంటంటే స్టాండర్డ్ రిటర్న్ కంపెనీలు వాళ్ళు ఇస్తారు. కంపెనీ ఎందుకంటే మన ఇండియాలో ఉన్న కంపెనీలు చాలా చాలా పద్ధతిగా వర్క్ చేస్తారు, వితౌట్ నేమింగ్ ఎనీబడి. చాలా మంచి ప్రాక్టీసెస్ ఉన్నది. వాళ్ళు కూడా రైతు కరెక్ట్ గా పని చేస్తే కరెక్ట్ గా రిటర్న్ వస్తుంది వాళ్ళకి. సో మనము ఒకటే చెప్పొచ్చు, ఎవరైనా ఈ ప్రాక్టీసెస్ ఫాలో చేస్తే చాలా పద్ధతిగా చేయండి. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళ వల్ల కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది, కంపెనీ వల్ల దేశంకి బెనిఫిట్ ఉంటుంది. సో మీరు ప్రోటీన్ సప్లయర్ అవుతారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రోటీన్ సప్లయర్ అవుతారు, ఎగ్ సప్లయర్, చికెన్ సప్లయర్ కాకుండా. రైట్, ఓకే. సో ఈ అన్ని ఇండస్ట్రీస్ని కలిపి అంటే ఇవన్నీ సెక్టర్లు అంటే ఒక పౌల్ట్రీలో చిక్కే కాదు, లేకపోతే చికెనే కాదు, లేకపోతే దగ్గే కాదు. సో ఇవన్నిటిని కాకుండా ఇంకా ఏముంటుంది పౌల్ట్రీలో, ఏం చేయొచ్చు, ఏం చూడొచ్చు? చూడండి సార్, పౌల్ట్రీలో దేర్ ఆర్ సెవరల్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మనం జస్ట్ బర్డ్ గురించి మాట్లాడతాం. బర్డ్ లిటర్ ఉన్నది, ఇప్పుడు లిటర్ వల్ల కూడా చాలా బెనిఫిట్. ఈ లిటర్ కి మీరు ఆర్గానిక్ తరీకేసి మీరు కల్టివేట్ చేసి వ్యవసాయంలో వేసుకోవచ్చు. దానికి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు ఇప్పుడు, డ్రై చేసేసి పౌడర్ పెల్లెట్ ఫామ్ చేసేసి మీరు మంచి గార్డెన్స్ కు పంపించచ్చు, అంటే వేరే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ బ్లాక్ గోల్డ్. బ్లాక్ గోల్డ్. సో దానికి మీరు ఉపయోగంలో తీసుకురావచ్చు. సో మీరు ఏ చిన్న స్థాయి నుంచి కూడా పెద్ద స్థాయి దాకా దీని నుంచి చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కావాలంటే ఈ మెన్యూర్ తీసుకొని బయట అమ్మొచ్చు. మీరు ఫార్మర్స్ కి కాంటాక్ట్ చేసేసి దానికి ఎట్లా ఫర్టిలైజర్ చేయాలా, దానికి కూడా చాలా ప్రాక్టీసెస్. సో ఈ ప్రాక్టీసెస్ మొత్తం మీరు నేర్చుకోవాలంటే పోల్ట్రీ ఇండియా రావాలి. అక్కడ చాలా కంపెనీలు వస్తారు. ఈ బ్లాక్ మెన్యూర్ బర్డ్ డ్రాపింగ్స్ కి ఎట్లా కన్వర్ట్ చేయాలా, దాన్ని బట్టి లెస్ ఇన్వెస్ట్మెంట్ లో టెక్నాలజీ ఇవాళ డేట్ లో ఒక టైంలో టెక్నాలజీ వాడుకోవాలంటే అది మీరు చాలా డబ్బు వాళ్ళు ఉన్నారు. ఇవాళ డేట్ లో అట్లా లేదు, చాలా టెక్నాలజీ చీప్ అయిపోయింది. మనకి టెక్నాలజీ యూజ్ చేసుకుంటే మనం నెక్స్ట్ లెవెల్ కి పోవచ్చు. సో ఇదంతా మీరు నేర్చుకోవాలంటే పోల్ట్రీ ఇండియా ఇస్ ద ఓన్లీ ఎగ్జిబిషన్ ఇన్ ద వరల్డ్ టుడే. మీకు మీ హైదరాబాద్ సొంత, మన హైదరాబాద్ ఇక్కడ పుట్టి మనం బడే వేసే అక్కడ ఇక్కడే మీరు చూసుకోవచ్చు. అది ఎగ్జిబిషన్ వరల్డ్ లో పోయి ఇప్పుడు ఇట్లా స్థాయిలో ఎగ్జిబిషన్ అట్లాంటాలో అవుతుంది, ఒక జర్మనీలో అవుతుంది. ఇప్పుడు ఇవాళ అమెరికా పోవాలంటే నా 5 లక్షలు పెట్టుకొని పోవాలా నేను, అదే జర్మనీ పోవాలంటే 5-6 లక్షలు పెట్టుకోవాలా, అదే హైదరాబాద్ లో రావాలంటే ఒక బస్ ఎక్కాలా రావాలా. అదే ప్రొడక్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు, అదే కంపెనీ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఫార్మ్స్ చూసుకోవచ్చు, మన ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఎట్లాంటి అంటే పౌల్ట్రీ ఎక్స్పో అంటున్నారు, సో ఎప్పుడు ఉంటుంది,
సో అక్కడ ఏమేమి దొరుకుతాయి, అసలు ఏమేమి చేయొచ్చు, అది ఎవరికి యూస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? ఇది 33,000 స్క్వేర్ ఫీట్ మీద ఎగ్జిబిషన్ అవుతుంది పోల్ట్రీ ఇండియా అని. ఓకే. అంటే లాస్ట్ ఇయర్ 17th ఎడిషన్ లో 51,251 పీపుల్ వచ్చినారు మా దగ్గర ఎగ్జిబిషన్ లో. 120 కంట్రీస్ నుంచి, బయట దేశాల నుంచి మనుషులు వచ్చినారు మన ఎగ్జిబిషన్ చూడడానికి. మన ఎగ్జిబిషన్ చూసి ఆఫ్రికా నుంచి ఆల్మోస్ట్ 25 కంట్రీస్ నుంచి వాళ్ళ స్టేట్ పోల్ట్రీ ప్రెసిడెంట్స్ వచ్చినారు. ఈ ఇండియాలో ఎట్లా చేస్తున్నాం, మనం ఈ పద్ధతి అక్కడ పోయి నేర్పించుదాం మన వాళ్ళకి, మన ఆఫ్రికా డెవలప్ చేద్దాం అని మన ఇండియాకి ఫాలో చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు చూసుకొని పోయినారు. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ లో మీకు బర్డ్ గురించి, జెనెటిక్స్, ఏ బర్డ్ వాడుకోవచ్చు, ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటారు. ఆ ప్రాక్టీస్ వాళ్ళు ఏమైనా ఇంటిగ్రేషన్ కి ఏమైనా ఫెసిలిటీస్ ఇస్తున్నారా, ఫార్మర్స్ ఎట్లా పెట్టుకోవచ్చు, టెక్నాలజీ లైక్ ఎన్వైరన్మెంట్ కంట్రోల్. ఇవాళ పెద్ద సమస్య ఇవాళ ఏమైందంటే వెదర్ టుడే, క్లైమేట్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్ టుడే. సో మీరు ఆటోమేషన్ వెళ్ళిపోతే, ఎన్వైరన్మెంట్ కంట్రోల్ హౌసెస్ పెట్టుకుంటే మీకు దాన్ని బట్టి అవుట్పుట్ బాగుంటుంది. సో అది ఇప్పుడు టెక్నాలజీ మీకు చాలా లో స్కేల్లో, లేదంటే ఒక టైంలో యూరోప్ నుంచి తీసుకురావాలా, అమెరికా నుంచి తీసుకురావాలంటే చాలా డిఫికల్ట్. ఇప్పుడు ఇండియన్ కంపెనీసే మీకు ఆ టెక్నాలజీ ఇంటికి ఇస్తున్నారు మీకు. సో ఓన్లీ ఏంటంటే ఇంటి నుంచి బయట రావాలా, ఇంటి నుంచి బయట వస్తే దేవుడు కనిపిస్తాడు. ఇంట్లో ఉండి దేవుడు కావాలంటే అది కాదు. సో బయట వస్తేనే మీరు నాకు ఐ కెన్ మీట్ యూ, మీతోని నేను నేర్చుకోవచ్చు, బయట పోయి నా బిజినెస్ చేసుకోవచ్చు. సో అది పోల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ మా ఈ సంవత్సరం 18th ఎడిషన్ అవుతుంది. దాదాపు నేను ఒక 60,000 పైన ఈ సంవత్సరం మేము ఎగ్జిబిషన్ లో ఎక్స్పెక్టేషన్ ఉన్నది ఆల్ ఓవర్ ఇండియా. ఎందుకంటే ఇండస్ట్రీ చాలా బాగా నడుస్తుంది. అందరికి అప్గ్రేడేషన్ కావాలా, పాత ఫార్మర్స్ కూడా వాళ్ళు ఉన్న టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇంకా కొత్త ఏం వస్తుంది ఇండస్ట్రీలో చేసుకోవచ్చు, కొత్త వాళ్ళు ఈ రంగంలో వస్తున్నారు. నాకు గుర్తున్నది అమెరికా నుంచి ఇండియన్స్ ఎక్కడ ఉన్నారు, ఇండియాకి వచ్చి పోల్ట్రీ ఫామ్ పెడుతున్నారు ఇవాళ డేట్ లో. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ చూస్తారు ఏం ఇండియాలో బాగున్నది బిజినెస్. వాళ్ళు చూసి ఐటీ రంగం నుంచి, ఐటీ కన్సల్టెంట్స్, ఐటీ యంగ్స్టర్స్, దే ఆర్ పుట్టింగ్ పోల్ట్రీ ఫామ్ టుడే. దే ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ చేయడానికి. సో అంత అవసరమే ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో ఉందా అంత? అవును, ఇప్పుడు వాడుతున్నారు. ఇప్పుడు ఇట్ హాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. పెద్ద కార్పొరేట్స్ ఆర్ టేకింగ్ AI హెల్ప్. అంటే బర్డ్ మానిటరింగ్ సిస్టమ్ అని వచ్చింది. ఇప్పుడు ఇంత పెద్ద స్కేల్ లో ఒక్కొక్క బర్డ్ కి చూడాలంటే చాలా డిఫికల్ట్ అయిపోతుంది మనకి. సో కెమెరాస్ వల్ల దానికి కంట్రోల్ వాళ్ళంతా కవర్ చేస్తారు. అంటే 25,000 బర్డ్ మీద కెమెరా డిటెక్షన్స్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది. బర్డ్ టెంపరేచర్, బర్డ్ తీసుకున్న వాటర్, ఫీడ్ ఇంటేక్ తోని బర్డ్ టెంపరేచర్ ఎంత ఉన్నది అంటే 5th డే మానిటర్ అవుతుంది. ఎక్కడైనా కూడా టెంపరేచర్ -+ అయింది, సో వాళ్ళ కెమెరాస్ విల్ డిటెక్ట్ అండ్ సే దిస్ బర్డ్, ఈ బర్డ్ కి ప్రాబ్లం ఉన్నది అంటే జాగ్రత్తలు, ముందుగా వచ్చిన డిజీజ్ కూడా మానిటర్ అయిపోతుంది, ప్రికాషన్ లాగా తీసుకోవచ్చు. సో దానికి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ సచ్ అ గుడ్ వే టుడే. అది ఒక మంచి పద్ధతిలో పోతుంది. దానికి వచ్చిన నష్టాలు ఫార్మర్ కి ముందుగే జాగ్రత్తల కింద మనం చూసుకుంటున్నాం. దానివల్ల డిజీజ్ ప్రాబ్లం చాలా కంటామినేట్ అయిపోయింది, లెస్ అయిపోయింది. మనకి ముందుగే తెలిసిపోతుంది ఏం ప్రాబ్లం అవుతుంది. సేమ్ లాగా గుడ్డులో కూడా అదే మనము AI తోని దీంట్లో ఏమైనా డ్యామేజ్ అయి ఉన్నది, దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నది మనం డిటెక్షన్ చేసుకుంటున్నాం బిఫోర్ హ్యాండ్. సో దిస్ ఇస్ ఆల్ ఇస్ కమింగ్ ఇన్ టు టెక్నాలజీ. సో అక్కడ మనం ఎన్ని స్టాల్ చూడొచ్చు సార్ దాంట్లో ఇవాళ డేట్ లో మేము లాస్ట్ ఇయర్ 510 స్టాల్స్ ఉన్నది మాది, ఎగ్జిబిటర్స్ ఉన్నారు. ఈ సంవత్సరం 540+ ఉన్నారు. అండ్ 33,000 స్క్వేర్ మీటర్ మీద మా ఎగ్జిబిషన్. అంటే హాల్ 1, 2, 3, 4, 5, 6, 7 హాల్స్ ఉన్నది. దాదాపు మీకు 3 దినం కూడా సరిపోదు తిరగడానికి యాక్చువల్ గా చెప్పాలంటే. సో మంచిగా ప్రిపేర్ అయ్యి రావాలా. ఒక్క హాల్ కి, ఒక్క దినంకి ఒక హాల్ 2 హాల్ ఇస్తే కూడా మీకు 3 days లో కంప్లీట్ అయిపోతుంది. సో దాంట్లో ఎక్విప్మెంట్స్ హాల్ ఉన్నది, ఫీడ్ వాళ్ళది హాల్ ఉన్నది, జెనెటిక్స్ వాళ్ళ హాల్ ఉన్నది. అంటే బర్డ్ ఏం తీసుకోవాలా అంటే ఒక్కొక్క స్టాల్ మీద మినిమం మీరు 20 to 30 minutes స్పేర్ చేస్తే కూడా 3 దినం కూడా సరిపోదు. మాకు చాలా రిక్వెస్ట్ వస్తుంది 4 days పెట్టండి, 5 days. బట్ ఎందుకంటే ఎగ్జిబిషన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ మేము మెయింటైన్ చేస్తున్నాము. ఇంకా మన గవర్నమెంట్ కూడా చాలా దానికి ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రైడ్ అంటే పోల్ట్రీ ఇండియా టుడే. ఈ స్కేల్లో ఎగ్జిబిషన్ ఇండియాలో ఎక్కడ కాదు, వరల్డ్ లో కూడా కాదని చెప్తాను. సో ఎందుకు సార్ ఓన్లీ హైదరాబాద్ ఎందుకు? మరి హైదరాబాద్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఇక్కడ పోల్ట్రీ పుట్టి పెరిగింది ఇక్కడ. సో నేను పద్మశ్రీ బివి రావు గారి గురించి చెప్పినారు. వాళ్ళు వాళ్ళ వల్ల ఇవాళ ఇండస్ట్రీలో చాలా దాకా ఎంప్లాయ్మెంట్, రెవెన్యూ జనరేషన్ అవుతుంది. ప్లస్ పోల్ట్రీ ప్రోటీన్ మన ఇంటికి ఆ ధరలో వస్తుంది. లేదంటే ఇవాళ మీరు ఆఫ్రికా పోండి,
నేపాల్ పోండి, బంగ్లాదేశ్ పోండి, ఒక గుడ్డు ప్రైస్ అక్కడ 16 రూపీస్ ఉన్నది ఇండియన్ కరెన్సీకి, 17 రూపీస్ ఉన్నది. మన దగ్గర గుడ్డు ప్రైస్ 4 to 5 రూపీస్. ఇమాజిన్ చేయండి ఆ స్కేల్లో పోల్ట్రీ డెవలప్ అయిందంటే మనకి మన పోస్ట్ అంటే వీఆర్ ఏబుల్ టు ఈట్ దట్ గుడ్ ప్రోటీన్ టుడే. దానివల్ల ఇక్కడే పెరిగింది పోల్ట్రీ, ఇక్కడే చాలా దాకా ఫ్లోరిష్ అయింది. దానివల్ల ఇక్కడ పోల్ట్రీ ఫార్మింగ్ సూటబుల్ క్లైమేట్ ఉన్నది, ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్ ఉన్నది. ఇది అందరు ఇక్కడ కోఆపరేటివ్ మనుషులు, ఒక మనిషి కంటే 10 మనుషులు వచ్చి చెప్తారు మీకు ఈ స్టేట్ లో అట్లా ఉన్నది మన తెలంగాణ స్టేట్. సో దట్ ఈస్ వై ఇక్కడ చాలా దాకా ఫ్లోరిష్ అయింది. అంటే పర్టికులర్ గా హైదరాబాద్ లో ఎందుకు అనుకుంటా, తెలంగాణలో వేరే జిల్లాలు కూడా ఫార్మింగ్ అంటేనే ఊర్లు బ్యాక్ డ్రాప్ అక్కడే ఎక్కువ ఫార్మ్స్ అంతా మెయింటైన్ చేయడం అంతా చూస్తుంటాం కదా. సో వేరే డిస్ట్రిక్ట్లకు ఎందుకు పోవట్లేదు? లేదు, ఇప్పుడు ఎగ్జిబిషన్ వచ్చేసి హైటెక్స్ లో అవుతుంది. హైటెక్స్ లో ఉన్న స్టాల్స్ ఏరియా, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని బట్టి హోటల్స్ ఉన్నది మనకి, సెవెరల్ హోటల్స్, దాదాకి ఆల్మోస్ట్ 100 హోటల్స్ ఆర్ ఫుల్ అట్ దమ్. ఇవాళ డేట్ లో మీరు హోటల్ మీకు దొరకదు ఆ దినంకి, అంత బుకింగ్ ఉంటది హోటల్స్ కి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఒక మంచికి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది, ఇక్కడే పని చేయాలా, ఇది చాలా మంచి ప్లేస్ ఇక్కడ వర్క్ చేయడానికి అని ఆ వైబ్ తోనే వస్తాడు. ఇంకా మనకు కూడా గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే పోల్ట్రీ ఫార్మింగ్ చేసిన వాళ్ళకి కొంచెం కోఆపరేషన్ ఇవ్వాలా, ఎందుకంటే దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ రిలేటెడ్ టు రోడ్. మనకి 40 feet రోడ్ కావాలా, ఫార్మర్స్ కి అంత 40 foot రోడ్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు బిల్డింగ్ కడతలేరు ఇక్కడ. సో ఇప్పుడు రిలాక్స్ అయిందని తెలిసింది నాకు 50%. సో లెట్ us see, దాన్ని బట్టి ఇండస్ట్రీ పాజిటివ్ వైబ్ లో పోతుంది. గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది మనకి, దాన్ని బట్టి మనకి ఎప్పుడైనా కూడా ఏమైనా అవసరం ఉంటే మనకి తెలంగాణ పోల్ట్రీ ఫెడరేషన్ ఇక్కడ చాలా పెద్దగా మోహన్ రెడ్డి గారు దానికి ప్రెసిడెంట్ సార్. సో వాళ్ళు కూడా చాలా దాకా ఫార్మర్స్ కి చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉంటే అడ్రస్ చేస్తారు. వాళ్ళది ప్రాపర్ జోనల్స్ ఉన్నది, జోనల్ మీటింగ్స్ అవుతుంది. సో ఒక ప్రాపర్ సిస్టమ్ లో పోల్ట్రీ ఇవాళ డేట్ లో నడుస్తుంది. దానివల్ల పోల్ట్రీకి మన దగ్గర వచ్చి బయట స్టేట్ నుంచి లైక్ ఢిల్లీ నుంచి, హర్యానా నుంచి ఇక్కడ వచ్చి వేరే పోల్ట్రీ వాళ్ళు నేర్చుకొని అక్కడ పెట్టుకుంటున్నారు ఫెడరేషన్. సో అంతా పెద్దగా మనకి సెట్ అయిపోయింది ఇక్కడ. సో కొత్తగా ఎవరైనా ఫార్మింగ్ పోల్ట్రీ వైపు రావాలనుకున్నా, లేకపోతే ఎగ్జిబిషన్కి ఎందుకు రావాలన్నా ఏం చెప్తారు? ఇప్పుడు కొత్త అవకాశాలు, కొత్త ప్రాక్టీస్ అడాప్ట్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జిబిషన్. దేర్ నో రిజిస్ట్రేషన్ ఫీ. మీకు మైండ్ ఉంటే పోల్ట్రీ పెట్టాలా, పోల్ట్రీలో బిజినెస్ లో సంపాదించుకోవాలంటే ఈ ఎగ్జిబిషన్ కి తప్పకుండా డేట్స్ మార్క్ చేసుకోవాలా. 24th కి మాకు ఒక నాలెడ్జ్ డే అని ఉంటది. ఆ నాలెడ్జ్ డే లో స్పెసిఫిక్ గా మేము ఇండియాలో ఏమేమి ఇష్యూస్ ఉన్నది, బయో ఇష్యూస్ ఉన్నది, లేకుంటే డిజీజ్ ఇష్యూ, దానికి అడ్రస్ చేస్తాం. పెద్ద స్పీకర్స్ వరల్డ్ నుంచి తెప్పిస్తాము, ఇక్కడ వాళ్ళతోని మేము మాట్లాడిపిస్తాము, సెమినార్స్ పెడతాము. 24th డే మొత్తం నోటల్లో అవుతుంది. 25th, 26th, 27th November దిస్ 2026 మీకు ఈ ఎగ్జిబిషన్ కి విజిట్ చేయడానికి టైం ఉంటుంది బిట్వీన్ 9 AM to 6 PM. సో ఇక్కడ అంతా పోల్ట్రీ రిలేటెడ్ బ్యాంక్స్ ఉంటారు, మీకు ఎగ్జిబిటర్స్ ఉంటారు, వేరే దేశాల నుంచి మనుషులు వాళ్ళ ప్రొడక్ట్స్ చూపిస్తున్నారు. చిన్న స్కేల్ నుంచి చిన్న ఫార్మర్ కూడా దీనికి రావచ్చు. పెద్ద ఫార్మర్ తో 100% వస్తారు. చిన్న ఫార్మర్ మా దగ్గర ఒకటి ఇప్పుడు సేయింగ్ అయిపోయింది, ఇది పోల్ట్రీ ఎగ్జిబిషన్ లేదు, ఇది పోల్ట్రీ ఫెస్టివల్ అయిపోయింది. పోల్ట్రీ ఫెస్టివల్. ఈ దినం వచ్చి రైతులు వాళ్ళు ఫ్రెండ్స్ ఎట్లా కలుస్తారు, మనం ఒక చిన్న టీ స్టాల్లో లేకుంటే కాఫీ స్టాల్లో అట్లా వచ్చి కలిసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. అక్కడ మీకు వెటనరియన్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, అనిమల్ డాక్టర్స్ ఉంటారు, మీకు ఫార్మర్స్ ఉంటారు, మీకు ఇండస్ట్రీ పెద్ద మనుషులు వస్తారు. అంటే ఇదొక షాప్, ఒక ఫెస్టివల్. అంటే మనం ఇప్పుడు పెళ్లి చేపిస్తేనే ఫెస్టివల్ అవుతుంది మన ఇంట్లో. సో ఇంటి పెద్దలు వస్తారు, మా ఇండస్ట్రీ పెద్దలు వస్తారు, మా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ కలుస్తారు. ఇండస్ట్రీలో ఏం కావాలా వాళ్ళు మనకి అంత డీటెయిల్స్ ఇస్తారు. ఇట్లా తీసుకోపోండి ఈ రంగంకి, ఇట్లా తీసుకోపోండి, మన ఇండస్ట్రీ మినిస్టర్స్ వస్తారు. సో ఒక్క సొల్యూషన్ అంటే పోల్ట్రీ ఇండియా. సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కూడా అక్కడికి వస్తేనే అన్ని తెలుస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పోల్ట్రీ ఇండియా ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ బయాస్ గారితో అయితే ఈ కన్వర్సేషన్ అంతా కూడా. సో రానున్నటువంటి రోజుల్లో కూడా పౌల్ట్రీ బిజినెస్ కావచ్చు, పౌల్ట్రీ స్ట్రక్చర్ అంతా కూడా, లేకపోతే పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీ అంతా కూడా ఎటువైపు వెళ్తుంది, సో పౌల్ట్రీ ఫార్మర్స్కి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, సో పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోలో ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, సో వాళ్ళకి ఎట్లాంటి ఎక్విప్మెంట్ దొరుకుతాయి, సో అక్కడ కొత్త టెక్నాలజీ ఏముంటుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ అయితే చేసినాం. సో రానున్నటువంటి రోజుల్లో కూడా నవంబర్లో కూడా ఎక్స్పో అయితే జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. సో అక్కడికి చిన్న ఫార్మర్ నుంచి పెద్ద ఫార్మర్ వరకు కూడా, అంటే బ్రాయిలర్ నుంచి లేయర్ వరకు, చిక్కు నుంచి బడ్ వరకు, సో అన్ని సెక్టర్లకు సంబంధించినటువంటి స్టాల్స్ అయితే అక్కడ ఉంటాయి. సో అన్ని రకాల ఫార్మర్స్ కూడా అక్కడికి వస్తారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే ఈ రంగం పైన ఆసక్తి ఉన్నా కూడా ఎవరైనా ఫార్మర్స్ కూడా అక్కడికి వచ్చి అయితే కొత్త విషయాలు అయితే నేర్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వారి మాటలో తెలుస్తుంది. సో ఇది గ్లోబల్ వైడ్గా జరుగుతుంది. 18వ ఎడిషన్గా కూడా ఇక్కడ హైటెక్స్లో జరుగుతున్నట్టుగా కూడా వారి మాటలో తెలుస్తుంది.